యూరియా బస్తాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అవడం ఎందుకైంది? కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి కూడా యూరియా బస్తాలు సంపాదించుకోవడంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్తుంది? మన రాష్ట్రంలో యూరియా సమస్యని రైతాంగం ఎదుర్కోవడానికి కీలకమైనటువంటి అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే. ఎందుకంటే మన రాష్ట్రానికి గత ఏడాది 6,79,000 మెట్రిక్ టన్నులు యూరియా మనం వాడారు. కానీ ఈసారి 25% యూరియా దిగుమతిని మీరు తగ్గించుకుంటే ఆ మేరకు సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి డూడు బసవన్నలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి వచ్చారు. దానివల్ల యూరియా దిగుమతి తగ్గిపోయింది, యూరియా రైతులకి అవసరమైన మేరకు అందుబాటులో లేకుండా పోయింది. ఇది కీలకమైన అంశం. రెండో అంశం ఏంటంటే తన యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి వాస్తవాలను చెప్పకుండా రైతుల మీద ఆరోపణ చేయటం. యూరియా రైతులు ఎక్కువగా వాడుతున్నారని, ధర తక్కువగా ఉందని, కాబట్టి దిగుబడికి ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో వాడుతూ ఉన్నారు. అందుకు యూరియా కొరత వచ్చిందని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉంది కూటమి సర్కారు. ఇది వాస్తవం కాదు. మేము ఈ సెప్టెంబర్ నెలలో 200 మంది రైతుల్ని, కౌలు రైతుల్ని ముఖాముఖిగా వెళ్ళి మేము అడిగాం. వరికి 2 బస్తాల కంటే ఎక్కువ వాడట్లేదు, కొన్ని ప్రాంతాల్లో బస్తాన్నర కంటే ఎక్కువ వాడట్లేదు. పత్తికి కానీ, మిర్చికి కానీ, కూరగాయల పంటలు కానీ దేనికైనా 2-2.5 బస్తాల కంటే మించి వాడతలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే వాదన అంటే 5 బస్తాలు, 6 బస్తాలు, 7 బస్తాలు కూడా వాడుతున్నారు చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధము. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో యూరియాను అందించడంలో జరిగినటువంటి లోపాన్ని గుర్తించుకోకుండా ఈరోజు రైతులపై ఆరోపణ చేయడం సరైనది కాదు. పైపెచ్చు యూరియా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరో పంజాబ్ లాగా ఆంధ్రప్రదేశ్ తయారు కాకూడదు అంటున్నారు. ఇది వాస్తవం కాదు. ఏ సైంటిస్టులు చెప్పారు, ఏ శాస్త్రవేత్తలు చెప్పారు, ఏ మేధావులు చెప్పారు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని? మన రాష్ట్రంలో సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ప్రజలకి టార్గెట్ పెట్టి తాపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి లెక్కరకన్నా ప్రమాదమైంది కాదు యూరియా. ఎవరిని ఎరగనే చెబుతారు. మరి తన చాతగానితనాన్ని, తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లా ఆరోపణ చేయడం సరైనది కాదు. మొన్న కలెక్టర్ల సదస్సులోనే స్వయంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూరియాను అందించే విషయంలో జరిగిన వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు. అంతకుముందు యూరియా గురించి రైతు సంఘాలు కానీ, కౌలు రైతు సంఘాలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ అడిగితే మేము మీద కేసులు పెడతాము, జైలుకి పంపుతాము, అరెస్ట్ చేస్తామని చెప్పేసి బొంకినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యం తానే ఒప్పుకున్నప్పుడు దీనికి సమాధానం ఏం చెబుతారని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి సర్కార్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఉల్లి పంటనైతే చాలా చోట్ల రాయలసీమలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కాలువల్లో పారపోస్తున్నారు తీసుకెళ్ళి. ఎందుకని ఉల్లికి ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టార్ల పైగా ఉల్లి పంట సాగు అవుతుంది. అందులో కీలకంగా రాయలసీమ ప్రాంతాలు, అందులో కర్నూలు జిల్లాలో ప్రముఖంగా ఉల్లి పంట సాగు చేస్తారు. దాదాపు 1 ఎకరంలో ఉల్లి పంట పండించడానికి 1,60,000 రూపాయల దాకా ఖర్చు అవుతూ ఉంది. దిగుబడి 70 నుంచి 80 క్వింటాల వరకు వస్తూ ఉంది. మరి అటువంటి పంటని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయించాలా? వ్యాపారస్తులు కూడా ప్రకటించిన మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులందరూ సిండికేట్గా మారి రైతుల యొక్క కష్టార్జితాన్ని దోచుకు తింటా ఉండంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. రైతులు ఆందోళన చేస్తే దిగువచ్చి సమీక్షలు చేసింది. మేము కింటా 1,200 రూపాయలకు మేము కొనుగోలు చేస్తామని చెప్పి ఏదో కొంత కొనుగోలు చేసి మురిపించి ఇప్పుడు మా వల్ల కాదు, మేము ఎకరానికి 20,000 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇది సరైనది కాదు, అది సరిపోదు. అందుకనే రైతులు పండించిన ఉల్లి పంటను కొనుగోలు చేసి ఆ విధంగా రైతులను ఆదుకోవాల్సిందే పోయి ఏదో పైసలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, పండగ చేసుకోమనే పద్ధతి చెప్పడం సరైనది కాదు. ఉల్లి పంటని కొనుగోలు చేసే విషయంలో వ్యాపారస్తుల్ని ముక్కుదాడేసి నిలబెట్టి పంటను కొనుగోలు చేయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే దీనికి కారణం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇతర పంటలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారనేటువంటిది స్పష్టమవుతుంది. ఇతర పంటల విషయంలో ఎలా ఉందో గిట్టుబాటు ధరలు అందుతున్నట్టు భావించవచ్చా మనం? ఇప్పుడు ప్రజెంటు ఖరీఫ్ సీజన్లో మార్కెట్కి వస్తున్న పంటలో కంద పంట అంటే తూర్పుగోదావరి జిల్లాలో మనకు ముందు కనిపిస్తూ ఉంది. టన్ను కంద 12,000 రూపాయలు గత సంవత్సరం అమ్మితే ఇప్పుడు 6,000 రూపాయలు ఇప్పుడు కొంటలేదు. అదేవిధంగా టమాటాలు బాక్స్ వచ్చి 20 కేజీలు ఉంటే 500 రూపాయలు అమ్మితే వాళ్ళకి లాభం ఉంటుంది. కానీ ఇప్పుడు 100-200 రూపాయలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా బత్తాయి అంటే చీనీ పంట కూడా మార్కెట్కి వస్తూ ఉంది, ఎవడు కొనుగోలు చేయటం లేదు. బత్తాయి కానీ, టమాటా కానీ, ఉల్లిగడ్డలు కానీ మార్కెట్లకు వచ్చినటువంటి అన్ని పంటలని ప్రభుత్వం కొనుగోలు చేయించే విషయంలో, వాళ్ళని ఆదుకునే విషయంలో కారణం
వ్యాపారస్తులతో సిండికేట్ అయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందువల్లే ఖరీఫ్లో వచ్చిన పంటల్ని, ప్రస్తుతం వచ్చిన పంటల్ని ధర నిలబెట్టి రైతులను ఆదుకునే విషయంలో, రైతులకు ఆదాయాలు మెరుగుపరిచే విషయంలో వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉంది. సిండికేట్ అంటే వ్యాపారస్తుల సిండికేట్తో లాలుచి పడింది అనేది కూటమి సర్కార్ యొక్క విధానం స్పష్టంగా బయటపడతా ఉంది. ఈ విషయం బయట చెప్పుకోకుండా ఏదో కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అచ్చెన్నాయుడు గారు చెబుతూ మేము మిర్చి రైతులను ఆదుకున్నాము, మామిడి రైతులను ఆదుకున్నాము, కోకో రైతులను ఆదుకున్నాము అన్నారు. ఇదంతా అంతేకాకుండా బర్లీ పొగాకు రైతులను ఆదుకున్నామని చెప్తూ ఉన్నారు. మామిడి రైతులు ఈరోజు గోల్ చేస్తూ ఉన్నారు. 480 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు. దానివల్ల మేము తీవ్రంగా నష్టపడతా ఉన్నాము. ప్రభుత్వం చెప్పే మాటలన్నీ బోగస్ తప్ప బోనస్ కాదని స్పష్టంగా రైతాంగమే స్వయంగా చెప్తా ఉన్నారు. అంటే యూరియాకి ప్రత్యామ్నాయం కావచ్చు, ఇంకేదైనా ఇవాళ వేయే వచ్చింది, రేపు ఇంకొక ఎరువు దొరకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకి ఎటువంటి సూచనలు చేయవచ్చు మీ నుంచి? మొదటి పాయింట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది యూరియాకి ప్రత్యామ్నాయం నానో యూరియా, నానో డిఏపి వాడమని చెప్తా ఉన్నారు. సేంద్రియ ఎరువులు వాడండి, పశువుల ఎరువులు వాడమని చెప్తా ఉన్నారు. మంచిదే, మేము కూడా కాదన్న దానికి. నానో యూరియా మన రాష్ట్రంలో ఎక్కడ వాడలేదు, ఎక్కడ ఫలితాలు రాలేదు. ఫలితాలు వచ్చినటువంటి చరిత్ర కూడా మన దేశంలో కూడా చెప్పట్లేదు. పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు వాడారు, 34% దిగుబడి తగ్గిపోతుందని చెప్తా ఉన్నారు. అది ప్రత్యామ్నాయం కాదు. వరి పంటకి బాగా పంట రావాలంటే, దిగుబడి రావాలంటే నత్రజని అవసరం. నత్రజనికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అది పశువుల ఎరువులు కావాలి. కానీ పశు సంపద రోజు రోజు తగ్గిపోతూ ఉంది. దానివల్ల పశువుల ఎరువులు అందుబాటులో లేదు. జీవన ఎరువులు వాడమంటున్నారు. జీవన ఎరువులు చాలా ఖరీదైనటువంటిది. ఆ ఎరువుల్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో రైతాంగానికి ఇవ్వాలి. కానీ ఎక్కడా సాయిల్ టెస్టులు చేయలేదు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఏ భూమిలో ఏ పోషకాలు లోపం ఉన్నదో గుర్తించింది లేదు. గుర్తించిన మేరకైనా పోషకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. మాటలు చెప్తా ఉంది, ఆచరణలు ఏమి లేదు. అందుకని రైతుల మీద నెపం వేసి తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే యూరియాని తగ్గించుకోవాలనుకుంటే దానికి జీవన ఎరువుల్ని, పశువుల ఎరువుల్ని ప్రభుత్వం అందించమనండి. దానివల్ల రైతులు ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. ఆ ఏం ప్రత్యామ్నాయం లేకోకుండా మాటలు చెప్పి దులుపుకుంటే మాత్రం రైతాంగాన్ని మోసగించడం అయితే తప్ప మరొకటి కాదు. చివరిగా వరి కూడా పండించొద్దు, వరి పంటకి ప్రత్యామ్నాయం పంటలు వేసుకోండి, చాలా పంటలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి వాళ్ళ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇది మంచి సూచనైనా? భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఉంటుంది దీనివల్ల? ఈరోజు దాదాపు 40 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తుంది. చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎక్కువగా ధాన్యం పండించే దాంట్లో కీలకంగా ఉన్నారు. వాళ్ళు ధాన్యానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ప్రత్యామ్నాయం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకో, చెప్పమనండి. మరి ఉల్లి పండిస్తున్నారు, దానికి నువ్వు మద్దతు ధర ఇచ్చావా? టమాటాకు మద్దతు ధర ఇచ్చారా? మన రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పైగా ఉద్యానవన పంటలు ఉన్నాయి. కోకో పంట కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, టమాటా కావచ్చు, కూరగాయలు కావచ్చు, బత్తా కావచ్చు, చీనీ కావచ్చు, మామిడి కావచ్చు. ఏ పంటకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది? మద్దతు ధరని నిలబెట్టి రైతులను ఆదుకున్న చరిత్ర ఎక్కడ ఉందా? లేదు. ధాన్యానికి ప్రత్యామ్నాయం ఆలోచించడం అంటే మన వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించడం తప్ప మరొకటి కాదు. అంటే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఆకలి రాజ్యంగా మార్చి విదేశాల మీద ఆధారపడే విధంగా, విదేశీయులకు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే విధంగా మార్చడం తప్ప మరొకటి కాదు. ఆయిల్ పామ్ మీద 10% ముడి ఆయిల్ మీద దిగుమతి సుంకాన్ని తగ్గించారు. ఈ మధ్యకాలంలో ట్రంప్ విధానాల ప్రకారం 50% పైన ఈరోజు మన దేశం నుంచి ఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి ఉత్పత్తులపై ట్యాక్స్ని విధించారు. మన దేశానికి పత్తి ఉంది, ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తుంటాం. కానీ ఈ దేశంలో ఉన్న వ్యాపారస్తులు దిగుమతి చేస్తున్నటువంటి పత్తికి దాదాపు సుంకాన్ని ఎత్తివేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పప్పు ధాన్యాలకి దిగుమతులపై ఉన్నటువంటి సుంకాలను ఎత్తివేశారు. దానివల్ల మన దేశీయ రైతాంగం పండించిన ఉత్పత్తులు గిట్టుబాటు ధర రాదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దానివల్ల మన దేశీయ రైతాంగం, ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతాంగం నష్టపోతారు. ఒక పక్క విదేశీ పెట్టుబడిదారులకు, విదేశీ పంటలు పండించే పెద్ద కార్పొరేట్ సంస్థలకేమో రాయితీలు ఇస్తారా? మన దేశంలో ఆహార పంటలు, వాణిజ్య పంటలు, కూరగాయల పంటలు పండిస్తున్న రైతులకేమో నెత్తి మీద శటకోపం పెట్టి నాశనానికి శ్రీకారం చుడతారా? ఎట్లా దేశ రైతాంగాన్ని కాపాడతారు? అందుకని మన రాష్ట్రంలో ధాన్యానికి ప్రత్యామ్నాయం కాదు, ఉన్న ధాన్యాన్ని
పంటని ప్రభుత్వం కొనుగోలు చేయించాలా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మరింత బియ్యాన్ని ప్రజలకి అందించాలా. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే ఉల్లిగడ్డలు కొంటారు, టమాటాలు కొంటారు, బియ్యం కొంటారు, అదే అన్ని రకాల పంటలు కొంటారు. అంటే మన రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచే దానికోసం ఆదాయాలు పెంచాలా. రెండో వైపు రైతులకి మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఇది ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉన్నది తప్ప మాటలతో ముడిపడి ఉంటే సరైనది కాదు. అందుకని విధానపరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఇటు వినియోగదారులకి ఇటు రైతాంగానికి లాభం జరిగిద్ది అని చెప్పేసి మా రైతు సంఘం అభిప్రాయపడుతుంది. ఆ విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే మన కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు ఉన్నారో ఆయన చెప్తుంది ఒకటే, వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేస్తామని చెబుతున్నటువంటి మాటలు నిజం చేయాలి, రైతులు లాభదాయకమైనటువంటి రీతిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే ఆయన చెప్తున్నారు. ఇదే సందర్భంలో యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందనే దానికి సైంటిఫిక్ ఆధారం ఏమైనా ఉందా, అది కూడా చెప్పండి, బహిర్గతం చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో రైతాంగం పట్ల రైతాంగ సంక్షేమం పట్ల చర్యలు తీసుకున్న పక్షంలో రైతు సంఘాల నేతలుగా కూడా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.